సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు చేపట్టారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఆయన ఫ్యాన్స్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు పెట్టిన అభిమానులపై 4 కేసులు నమోదయ్యాయి. పలువురి ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ 352, 356, 1B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, మరి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై పలువురు చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు సోషల్ మీడియాలో కదా. మరి ఇంతవరకు చూసుకుంటే కొంతమందిపై కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో రోజు తొక్కిసలాట జరిగినటువంటి సందేహాలు ఘటన చూసాం. కానీ దాంట్లో రేవతి అనే మహిళ చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. అయినప్పటికీ కూడా పోలీసులు తనకు చెప్తున్న పరిస్థితి అక్కడ రాకూడదు, సినిమా చూడడానికి రావాల్సిన పరిస్థితి ఉంటే ముందస్తుగానే జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం అక్కడ ర్యాలీతో వచ్చి రావడంతో తొక్కిసలాట జరిగింది. చనిపోవడానికి కారణమే అని చెప్పి పోలీసులు చూపిస్తూ అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే చూసి అల్లు అర్జున్ హీరోని పాన్ ఇండియా హీరోను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. జైలు నుంచి విడుదల తాత్కాలికంగా బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇవ్వడంతో తన జైలు నుంచి అల్లు అర్జున్ వచ్చినటువంటి పరిస్థితి చూసాం. దానికి తోడుగానే ఇదంతా కూడా ప్రభుత్వం నుంచి చేపించాను అని చెప్పేసి రేవంత్ రెడ్డితో హస్తం ఉంది, రేవంత్ రెడ్డి చేయించాడు అనే ఒక ఆరోపణతో కూడా ఈ యొక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాల అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి వాటి గమనించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి, పిసిసి నాయకులు కానివ్వండి, మొత్తం హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వానికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా వేరు, ప్రభుత్వం వేరు, సీఎంకి అసలు సంబంధం లేదని వాళ్ళు వాదిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత నుంచి కూడా ఇప్పుడంతా కూడా సినిమా పని చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సినిమా రిలీజ్ కూడా బెనిఫిట్ షోకు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా సినిమా తొక్కిసలాటలో చనిపోయిన కేసుకును ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ తను పోవడంతోనే తొక్కిసలాట జరిగింది, తను పోకుండా మాత్రం అటువంటి ఘటన జరిగేదే కాదని చెప్పి పోలీసులు వాదిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ లిఖితపూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు రాసిచ్చారు. ఎందుకంటే ఒక సినిమా ఫ్యాన్ ఇండియా హీరో సంబంధించినటువంటి హీరో వస్తున్నాడు, హీరోయిన్లు వస్తున్నారు, ఒక చిత్ర యూనిట్ వస్తున్నది అన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా భారీగానే పోలీసులు మోహరించే అవకాశం ఉంటుంది. అందుకనే ముందు వీళ్ళు వస్తున్నట్టు చేస్తూ సినిమా చూడడానికి వస్తున్నట్టు చెప్పడంతో అప్పటికి కూడా ఒక్కడు వచ్చి సరిపోతుందని చెప్తున్నాడు. అట్లా కాకుండా తను ర్యాలీతోని రావడము, తన బహుశత్వం రావడంతో అక్కడ ఘటన జరిగిందని చెప్పేసి పోలీసులు భావించి అవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తోని కూడా కోర్టుకు చూపించడం జరిగింది. అట్లాంటిదే కానీ ఇప్పుడు కేవలము ఇదంతా కూడా ఇచ్చిన తర్వాత కూడా కేవలం రేవంత్ రెడ్డి చేయించాడు, అరెస్ట్ చేయించాడు అని చెప్పేసి తన పైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే అది ప్రభుత్వానికి సంబంధం లేని మ్యాటర్ అది. ఎందుకంటే అక్కడ సినిమాకు రిలీజ్ అయింది, బెనిఫిట్ షోకి అవకాశం ప్రభుత్వం కూడా ఇచ్చింది. అయినప్పటికీ కూడా తను పోకూడదు, అయినప్పుడు పోయిన తర్వాత కూడా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇదంతా కూడా మొత్తం మీద ఇటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల పైన కూడా ఐటీ యాక్టులు కేసులు నమోదు చేశారు. దాదాపు ఇప్పటికి 4 చోట్ల కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఎవరైతే నిందితులు వాళ్ళపైన కఠినంగా వ్యవహరించమని పోలీసులు చెప్తున్నారు. దుర్గేష్, థ్యాంక్ యూ సో మచ్.